2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అనే దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ, అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడులాగా 2 పర్యాయాలు నాకు తెలిసి మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు.